బీదల్ని కనికరిస్తాం అనే భావాలు లేవు. ఇలా క్రిస్మస్ సంబరాల పేరిట లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న వారు ఉన్నారు. మన క్రైస్తవులను కోట్లు ఖర్చు చేసి వ్యర్థమైన డ్యాన్సులు, అందరూ యవనస్తులే, మళ్ళీ అన్ని సినిమా స్టెప్పులే, ప్రతి పాట సినిమా పాటను పోలిన పాటే. ఈ సినిమా పాటను పోలిన పాటకి సినిమా స్టెప్పులు వేసి ఎంత ఆనందంగా సంతోషంగా వాళ్ళు గంతులేసి వెళ్ళిపోతుంటే కిందనున్న విశ్వాసులు కూడా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసి ఏళ్ళేసి గంతులేసి ఏదో జాతర చేస్తున్నాం అన్నట్టు ఉంటున్నాయి కొన్ని చోట్ల క్రిస్మస్లు. నిజం, ఆత్మీయత ఉండదు అక్కడ, ఆత్మీయంగా ఉండదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనం ఆయనను గౌరవించాలి. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు అనే భావన ఉండదు కొన్ని చోట్ల. పవిత్రంగా ఉండవలసిన కార్యక్రమాలు ఎలా అయిపోతున్నాయి? అపవిత్రంగా అయిపోతున్నాయి. యవనస్తులు చేస్తున్నటువంటి పిచ్చి పిచ్చి డ్యాన్సులు, పిచ్చి పిచ్చి పాటలు, పిచ్చి పిచ్చి అల్లర్లు, స్కిట్ల పేరుతో చేస్తున్న జబర్దస్త్ కామెడీలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు. బైబిల్లోని భక్తులేమో జీవించడానికే వీలు లేక చచ్చిపోయారు. మనమేం చేస్తున్నాం చెప్పండి? జీవితం విలువ తెలియక చచ్చిపోతున్నాం. జీవించే వీలు లేక చచ్చిపోయింది వాళ్ళు, జీవితం విలువ తెలియక చచ్చిపోతుంది మనం. వాళ్ళకి మనకి ఎంత వ్యత్యాసం ఉంది ప్రియులారా, మీరు ఆలోచించండి. స్వార్థ పరిచర్య వాళ్ళు ఆపక ప్రారంభించారు కనుక మన దాకా వచ్చింది. మనం ఇంకొకటి దాకా తీసుకెళ్ళగలమా? మనం ఇంకొకటి దాకా మన తర్వాతి తరానికి మనం ఏం పరిచయం చేస్తున్నాం? డ్యాన్సులా? మన పిల్లలు మనల్ని చూసి ఏమి నేర్చుకోవాలి? డ్యాన్సులేనా? డ్యాన్స్ చేసేస్తే వెళ్ళిపోతాడు పరలోకానికి నీ కొడుకు. మళ్ళీ మెరుపులు బట్టలు, చిరిగిపోయిన ప్యాంట్లు, పెద్ద పండుగకు వచ్చేవారు ఇది వరకు అలాంటి వాళ్ళు. ఈ చిరిగిపోయిన ప్యాంట్లు అవన్నీ వేసుకుని చక్కగా స్టేజ్ అంతా హడలెత్తిపోయేలాగా, దద్దరిల్లిపోయేలాగా స్టెప్పుల మీద స్టెప్పులేసి ఎవరిని కనపరుస్తున్నారు వీళ్ళు? ఎవరి మహిమ కోసం అదంతా? ఏంటి దానివల్ల జరిగే వ్యాప్తి ఏంటి? ఎవడికి సంతోషం? దేవునికా నీకా? వాడు చేసే ఆ పిచ్చి గొంతుల వల్ల, పిచ్చి పనుల వల్ల ఎవడికయ్యా సంతోషం? నీకా దేవునికా? నీకు. సువార్థికులు చేసినటువంటి త్యాగాలు, ఎందరో సేవకులు పడినటువంటి కష్టాలు వృధా అయిపోతుంటే మనసుకు బాధ అనిపిస్తుందండి. నా తర్వాతి తరానికి నేనేమివ్వగలను? నా తర్వాతి తరానికి అయ్యో నేను పాపిని, క్రీస్తు ద్వారా నేను రక్షణ పొందాను, నేను పాపములో కొట్టుకున్నవాణ్ణి, అనేక పాపకార్యాలు చేసి రక్షణకు దూరమైన వాణ్ణి, అలాంటి నన్ను నా ప్రభువు తన సువార్త ద్వారా రక్షించాడు. ఆ సువార్తను నాకు అందించడానికి కొందరు త్యాగధనులైన సేవకుల్ని ఉపయోగించుకున్నాడు. ఆ సేవకుల కష్ట ఫలితమే ఇదిగో ఈరోజు మీ ముందున్న నేను అని సమాజానికి మన పిల్లలు చెప్పుకునేలా చేస్తున్నామా మనం? మన పిల్లలు మనం అలా తీర్చిదిద్దుతున్నామా? ఎంతమంది తల్లిదండ్రులు ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు? నవ్వులేంటి? పెద్ద పెద్ద మీటింగులు, పెద్ద పెద్ద సేవకులని చెప్పుకుంటున్న వాళ్ళే జనం మెప్పు పొందటానికి అలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. లేకపోతే రారు జనం అని. మీరు ఇంత పెద్ద సేవకుడు, ఇంత పెద్ద మీటింగ్ అని వచ్చాం, బొత్తిగా ఒక కామెడీ స్కిట్టు లేదు, ఒక డ్యాన్సు లేదు, ఏమీ లేదు, ఇలాగైతే అలాగా సినిమాకి వెళ్ళిపోతుంది కదా, లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాం మేము అని వీళ్ళు అనుకుంటారని. మనుష్యుల మెప్పు పొందగోరు వాడు దేవుని దాసుడు కానేరడు. గలతీ పత్రికలో చెప్తున్నాడు, నేను మనుష్యుల మెప్పు పొందగోరు వాడినైతినా, నేను క్రీస్తు దాసుడను కాకయే పోదును అన్నాడు ఒక్క ముక్కలో. మనుష్యుల మెప్పు నాకొద్దు, ఆ పరలోకపు తండ్రి మెప్పు ఉంటే నాకు చాలు. మనుష్యుల గౌరవాలు నాకొద్దు, ఆ పరలోకపు తండ్రి గౌరవంగా ఉండేలా నేను బ్రతికితే చాలు. ఆయన నా